క్వశ్చన్ నెంబర్ 1. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ జార్జియుల్. క్వశ్చన్ నెంబర్ 2. దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్. క్వశ్చన్ నెంబర్ 3. 1947లో జవహర్లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో ఇండస్ట్రీస్ అండ్ సప్లై మంత్రిత్వ శాఖను స్వీకరించినది? ఆన్సర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. క్వశ్చన్ నెంబర్ 4. టిప్పు సుల్తాన్ ఏ దేవాలయానికి ఆర్థిక సహాయాన్ని అందించారు? ఆన్సర్ శృంగేరి. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియాకు చెందిన నల్లమందును చైనాకు దిగుమతి చేయటానికి ప్రధాన కారణం? ఆన్సర్ తేయాకును కొనుగోలు చేయటానికి. క్వశ్చన్ నెంబర్ 6. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి. క్వశ్చన్ నెంబర్ 7. అత్యవసర పరిస్థితి ప్రకటన కాలంలో కేంద్రం ఏ అధికారాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ రాష్ట్ర ఉమ్మడి జాబితా అంశాలన్నీ కేంద్రం పరిధిలోనికి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. ఆస్తిలో పురుషునితో పాటు మహిళలకు సమాన వాటా కల్పిస్తూ చారిత్రాత్మక చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 9. మైనారిటీ విద్యా సంస్థలను మినహాయించి ఇతర ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ 93వ రాజ్యాంగ సవరణ చట్టం.